ఈ రోజుల్లో చాలా మంది ప్రతి నెల జీతం వచ్చే తేదీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వస్తున్న జీతం ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే, లక్షల్లో వేతనాలు పుచ్చుకుంటున్న వారు సైతం తమ అవసరాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగుళూరులో నివసిస్తున్న ఓ యువతికి పంచుకున్న విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్వరాజ్ జైన్ అనే ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తనకు బెంగుళూరులో నివసించడం అసాధ్యంగా మారిందని పేర్కొన్నారు. తన వార్షిక పే ప్యాకేజ్ 1,80,00,000గా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో పనిచేస్తున్నానని, ఈ వేతనంతో బెంగుళూరులో జీవించడం అసాధ్యంగా మారిందని తన లింక్డ్ఇన్ ఖాతాలో పంచుకున్నాడు. అయితే పన్నుల తర్వాత తాను నెలకు 8,30,000 వార్షికంగా ₹1,00,00,000 పొందుతున్నట్టు వెల్లడించారు. అయితే తనకు నెలకు 8,87,000 ఖర్చవుతోందని తన స్పెండింగ్ లిస్ట్ తాజాగా బయటపెట్టాడు. ఇక బాబు గారి నెల ఖర్చుల చిట్టి చూస్తే బెంగుళూరు ఇందిరానగర్‌లో ఇంటి అద్దె 1,50,000, ఇక BMW బెంజ్ కార్ల ఈఎంఐ నెలకు 80,000, ఇక లాండ్రీ ఇతర ఖర్చులు 15,000, జొమాటో, స్విగ్గీ ఆర్డర్ల బిల్లు 70,000, 5 స్టార్ హోటళ్లలో తిండి, కాక్టెయిల్స్ కోసం 1,20,000, గోవా, దుబాయ్ వీక్లీ ట్రిప్స్ ఖర్చు ₹1,00,000, బ్రాండెడ్ వైట్ టీ షర్ట్స్ ₹10,000, ఆర్గానిక్ వైన్స్ ₹50,000, జిమ్ ట్రైనింగ్ ఖర్చులు ₹12,000, ఇక స్టాక్ మార్కెట్లు, క్రిప్టో పెట్టుబడుల ఖర్చు నెలకు ₹1,00,000. సో మొత్తం ఈ టెక్కీకి వస్తున్న సాలరీ నెలకు 8,30,000 ఉండగా, తనకు మాత్రం నెలకు ₹8,87,000 ఖర్చవుతోందని తల బాదుకుంటున్నాడు. కేవలం తనకొస్తున్న సాలరీ బతకడానికి సరిపోతుందని బెంగుళూరులో పెరుగుతున్న ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై నెటిజన్లు మాత్రం సీరియస్ గానే స్పందిస్తున్నారు. బెంగుళూరులో కేవలం 30,000 వేతనంతో జీవించే వ్యక్తులు ఉన్నారు. ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదంటూ మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఈ వీడియోలో తెలియజేయండి.